హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 29 ఎపిసోడ్. మీరు జీవితం మార్చుకోవాలి, లేదా నీ ఉన్నత స్థితిలో రావాలి, లేదా డబ్బు సంపాదించాలి, లేదా మీరు ఒక స్థాయిలో చాలా ఈజీగా డబ్బు సంపాదించి కోటేశ్వరుడిగా ఉండాలా? అయితే ఈ సబ్జెక్టుని పూర్తిగా వినండి. వింటే ఏదో ఒకటి నీకు క్లారిటీ అనేది వస్తుంది. సబ్జెక్టులో వెళ్తే, మీరు ఒక్కరే మీ జీవితాన్ని నడుపుతున్నారు అనే విషయాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోండి. కావున మీ జీవితానికి మంచైనా చెడైనా అది మీకే వర్తిస్తుంది. మీ జీవితం గురించి మాట్లాడే అవకాశాన్ని ఎవరికి ఇవ్వకండి. మీ గురించి మీరు ఎప్పుడూ ఎవరి వద్ద చర్చించకండి. ఎందుకంటే మీ బాధలకి, కష్టాలకి ఎవరైనా సలహాలు తప్ప పరిష్కారం చూపలేరు. మీరే ప్రశాంతంగా కూర్చొని మీకున్న సమస్యలకి పరిష్కారం వెతకండి. సమాధానం మీకే దొరుకుతుంది. మీరు చేసే ప్రాజెక్ట్స్ గురించి ఎవరి వద్ద చర్చించకండి. సక్సెస్ అయినా మీరే, ఫెయిల్ అయినా మీరే బాధ్యత వహించాలి తప్ప ఎవరు కారణం కాదు. ఒక్కసారి మీరు ఇలా ఎందుకు ఉన్నారు ఆలోచించండి. మీ జీవితం ఎలా ఉంటే బాగుంటుందో, ఒక రచయితగా ఒక స్టోరీ ఎలా మొదలుపెట్టి ఎలా ముగిస్తాడో, మీరు ఒక రచయితగా మీ జీవితాన్ని మీరే ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి మరి వ్రాయండి. ఎవరికి చెప్పకండి. దాన్ని పదే పదే చూసుకోండి. ఏదైతే వ్రాస్తారో అలాగే మీ జీవితం తీర్చిదిద్దబడుతుంది. అందమైన జీవితం మీకు మాత్రమే సొంతం. దాన్ని మనస్ఫూర్తిగా అనుభవించండి. వీలైనంత మీకున్న కోరికలన్నీ తీర్చుకోండి. ఇతరులకు సహాయం చేస్తూ ప్రతిఫలం ఆశించకండి. ఇవ్వడంలో ఉన్న ఆనందం మిమ్మల్ని ధనవంతులని విశ్వానికి పరోక్షంగా చాటి చెప్పండి. మీ కంతకు ఇవ్వబడుతుంది. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? మీరు డబ్బు సంపాదించడమే పని. మీ కష్టంతో కాకుండా చాలా ఈజీతో సంపాదించాలి. మీరు ఎప్పుడైతే కష్టంగా ఫీల్ అవుతారో మీకు డబ్బు కూడా కష్టంతోనే వస్తుంది. మీ జీవితం విలువ, మీ జీవితం కొన్ని పర్సనల్ స్టోరీలు ఎవరికి చర్చించవద్దు, చెప్పకండి. ఇలా చెప్పినప్పుడు నిన్ను క్యాచ్ చేస్తారు. నువ్వు ఏదైతే చేయబడతావో దాన్ని అడ్డుపడే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నువ్వు చేసే పనిని, నీలో ఉన్న కొన్ని సీక్రెట్స్ని మెయింటైన్ చేస్తూ పో. నువ్వు ఎలా ఎదుగుతావో, ఎలా డబ్బు సంపాదిస్తావో అందరికీ నువ్వు చెప్పక్కర్లేదు. సో వాళ్ళకే తెలుస్తుంది. సో కానీ మీరు చేసే పనిని మాత్రం ఎప్పుడు కూడా దాన్ని చర్చించకండి, ఎవరి ముందు చెప్పకండి. ఎందుకంటే అలా చెప్పినప్పుడు ఓవర్గా అనిపిస్తుంది, బిల్డప్గా అనిపిస్తుంది. చెప్పడం కన్నా మీ పని మీరు చేస్తూ పోండి. మీ గురించి 10 మంది మాట్లాడాలి తప్ప నువ్వే నీ గురించి చెప్పకూడదు. ఇలా మీరు క్రియేట్ చేసుకోండి. సింపుల్, ఈజీగా అయిపోతుంది. గట్టిగా అనుకోండి. మీరు గట్టిగా అనుకుంటే అది ఎలాంటి పని అయినా అవుతుంది. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, కంప్లీట్ చేశానని. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.